దేవునికి స్తోత్రం. ఏదైనా కుటుంబాల వ్యవస్థాపకుడైన దేవాదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించెను. కీర్తన గ్రంథం 29:11. ప్రియా కుటుంబాల ఆశీర్వాదకర్త అయిన దేవాదేవుని బిడ్డలారా, నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. మన దేవుడు కుటుంబాల వ్యవస్థాపకుడైన దేవాదేవుడు కుటుంబాలను కట్టాడు. దేవుడు కట్టిన కుటుంబాలని సాతాను విడగొట్టాలని పడగొట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. మనం దేవుని కుటుంబం, దేవుని బిడ్డలారా. యెహోవా ఇల్లు కట్టించిన ఎల్లా దాన్ని కట్టివారి ప్రయత్నంతో కూడా వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడినేలా దాని కావలికాయి వారు ఎంతమంది మేలుకున్నా కూడా వ్యర్థమే. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించగల గొప్ప దేవుడు. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించి వారిని సంరక్షించి వారిని బలపరచగల సర్వలోక న్యాయాధిపతి అయిన దేవుడైన కుటుంబంలో సమాధానము, మన హృదయమందు సంతోషము, ఇది దేవుడు దయచే గొప్ప ఆశీర్వాదం. ప్రవర్త ద్వారా దేవుడు తన వాగ్దానమును దయచేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీతి సమాధానం కలుగుజేయును. నీతి వలన నిత్యము నిమ్మలము నిర్భరము కలుగును. ఇప్పుడు నా జనులు విశ్రమ స్థలమందు ఆశ్రయస్థానమును ఎందును సుఖకరమైన నివాసములు ఎందును నివసించున్నారని భక్తుడు తెలియపరుస్తున్నాడు. అవును, ప్రభు దయచేసు ఆశీర్వాదంలో శాంతి సమాధానంతో పాటు విశ్రాంతి ఆశ్రయం కూడా కలదు. జీవగల దేవాదేవుని బిడ్డలారా, దేవుని ద్వారానే సమాధానం మనకు కలుగుచున్నది. దేవుడు సమాధాన పాత్రుడు. దేవుడు మనకు సమాధానం కలుగజేసి మనకు జయమనుగ్రహించి విజయమనుగ్రహించి తన కృపలో బలపరచగల అద్వితీయ దేవుడు, అఖిలాననాథుడు అయిన కుటుంబం అనే వ్యవస్థను దేవుడు తానే ఏర్పరిచాడు. మొట్టమొదటి కుటుంబంలో ఆదాము అవ్వలు అని ఇద్దరు మాత్రమే ఉన్నారు. వీరు ఫలించి విస్తరించి భూమిని నిండించండి అని దేవుడు వారిని ఆశీర్వదించాడు. తదుపరి వారికి బిడ్డలను కలిగించి భూమి మీద సంతానం విస్తరింపచేశాడు. జయముగల దేవుని బిడ్డలారా, నేడు మన ప్రభు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. కుటుంబంలో భర్త, భార్య, బిడ్డలు కుటుంబాన్ని ఆశీర్వదించి కుటుంబాలు కంచివేసి కుటుంబంలో జయమనుగ్రహిస్తున్న జయశీలుడైన రాజగు దావీదు దేవుని కుటుంబములను ఆశీర్వదించేవాడని, ఆ మహిమాస్వరూపుడు కుటుంబాల వ్యవస్థాపకుడని, కుటుంబంలో జయమనుగ్రహించగడు వాడు ఆయనేనని గుర్తించి ఈ రహస్యంను గ్రహించిన వాడే దేవాదేవుడికి ప్రార్థిస్తున్నాడు. దేవా, నీ ఆశీర్వాదం ముందు నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక అని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. దయచేసి నీ దాసునైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించండి అని మనవి చేస్తున్నాడు. అవును, దేవుని చేత మన కుటుంబము ఆశీర్వదించబడవలేను. దేవుని చేత మన కుటుంబం దీవించబడాలి. దేవుని చేత మన కుటుంబంలో జయము కలగాలి. దేవుని ప్రసన్నత, దేవుడి గొప్ప కారుణ్యముతో మన గృహము నింపటకు సాటి మరొకటి ఏది కూడా లేదు. జయముగల దేవుని బిడ్డలారా, దేవాదేవుని యొక్క కృపాక్షణలు మనతో నింపటానికి, దేవాదేవుని యొక్క కృపాకిరణాలు మన కుటుంబంలో ఉండటానికి, ఆ మహిమాస్వరూపుడును, ఆ పరిశుద్ధుడును, ఆ ఉన్నతులను మనం నిరంతరం ఆయన స్తుతించి మహింపరిచి ఘనపరుదాం. దేవాదేవుడు మన కుటుంబానికి శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ దయచేసి కుటుంబంలో జయ విజయం అనుగ్రహించి కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవదేవుని యొక్క మహాకృపను అనుగ్రహించి దేవాదేవుడు తన విజయవంతన ప్రతి ఆత్మకార్యం మన కుటుంబంలో జరిగించలాగిన ఆ జీవగల దేవుడికి ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ కుటుంబాల వ్యవస్థాపకుడు అయిన పరమ తండ్రి, నాయనా, ఈ దినం ఈ కుటుంబ ఆశీర్వాద ప్రేయర్ ద్వారా నీ నామానికి మహిమార్థంగా బిడ్డలను బలపరచండి. నీవిచ్చి నీ వాగ్దానం ద్వారా బిడ్డలందరికీ జయవిజయం, ఆనందాదరణ, సంరక్షణ దయచేయండి. దేవానికి స్తోత్రాలు. ప్రతి కుటుంబంలోని జయవిజయం, ఆనందాదరణ, సంరక్షణ అనుగ్రహించి భర్త, భార్య, బిడ్డలను కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి. నీ నా మహిమ కొరకు బిడ్డలందరికీ 5 ఆరోగ్యాలు, జయ విజయం, శాంతి, సమానం దయచేయమని నా ప్రభును జాతరక్షుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నత నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమెన్. ప్రియా జయముగల దేవాదేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవదేవునికి మహిమార్థంగా కుటుంబాల వ్యవస్థాపకుడు, కుటుంబాల న్యాయాధిపతి, కుటుంబాల సంరక్షకుడు, కుటుంబాల ఆదరణకర్తగా కుటుంబ ఆశీర్వాద ప్రార్థన జరుగుతుంది. మీరు కూడా మీ కుటుంబ సమేతంగా మీ కుటుంబాల్లో ప్రార్థన చేసుకోండి. అలాగే వాట్సాప్ ద్వారా మాకు మెసేజ్ చేయండి. మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ కుటుంబ సభ్యుల కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మే గాడ్ బ్లెస్ యూ.